ఇక ఏపీలో పుట్టా మహేష్ పై పొలిటికల్ వార్ ముదురుతోంది. పుట్టా మహేష్ ను వివరణ ఇవ్వమని ఆదేశించామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అంటున్నారు. తప్పు చేసే వారిని పార్టీ ప్రోత్సహించదని చెప్పారు. కమిటీ నివేదిక ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించామన్నారు. టీవీలో వచ్చినటువంటి కథనాల నేపథ్యంలో ఏవైతే హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా మరి వచ్చినటువంటి టీవీ స్క్రోల్స్ కావచ్చు, కథనాలు కావచ్చు, దీన్ని బేస్ చేసుకొని మరి ఎంపీ పుట్టా మహేష్ గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అలాగే మేము గ్రౌండ్ రిపోర్ట్ అంతా తెప్పించుకొని తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అండి. టీవీలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన దేశ చరిత్రలోనే మొదటి ఎంపీ పుట్టా మహేష్ అంటూ కామెంట్ చేశారు జగన్. వీడియోలు, ఫోటోలతో సహా ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మధ్యకాలంలోనే చూసాం పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ, ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు, ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించవు. ఈ మధ్య ఇసుక ఏపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు సంబంధించి పొలిటికల్ వార్ అయితే జరుగుతోంది. అసలు దేశ చరిత్రలోనే ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ ఈ విధంగా పోలీసులకు పట్టుబడడం దేశ చరిత్రలోనే తొలిసారి అంటూ కూడా వైసీపీ అధినేత జగన్ విమర్శిస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. ఎస్ సాగర్, అసలు ఏమనుకోవచ్చు దీనికి సంబంధించి కూడా? అటు బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించి ప్రతిసారి అటు పోలీసులు చెబుతున్న వర్షన్ ఏమో 2 డ్రగ్ టెస్టులలో పాజిటివ్ వచ్చిందని వారు చెబుతున్నారు. ఆ తర్వాత అంటే ఏదైనా డ్రగ్ తీసుకున్న తర్వాత 6 రోజుల వరకు కూడా దాని ఎఫెక్ట్, ఏదైతే మిత్ అనే డ్రగ్ ఉందో అది తీసుకున్న తర్వాత 6 రోజుల వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది, బ్లడ్ శాంపిల్స్ లో కనిపిస్తుంది, ఆ తదుపరి కనిపించదు అని వారు చెప్పారు. సో వారు అలాంటి డ్రగ్ ని తీసుకున్నారని మనం భావించవచ్చా? ఇంకొక వైపు తను స్టేషన్ బెయిల్ పొంది బయటకు వచ్చిన తర్వాత ఒక 2-3 ప్రైవేట్ ల్యాబ్స్ లో తను టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే ఆ డ్రగ్ అనేది 6 రోజుల వరకే ఉంటుంది కాబట్టి పోలీసులు చేసిన టైంకి అది 6th డే అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చేయించుకున్నప్పుడు ఆ డ్రగ్ యాక్టివ్ గా లేదు కాబట్టి నెగిటివ్ వచ్చిందని భావించవచ్చా? అసలు ఏమనుకోవాలి ఈ టెస్ట్లకు సంబంధించి? అయితే రేఖ, ఇందులో ప్రధానంగా ఎస్పీ మాట్లాడినప్పుడు కూడా 6 రోజులు ప్రభావం ఉంటుందని చెప్పారు. ఫస్ట్ మొదటగా టెస్ట్ చేసినప్పుడు యూరిన్ లో నెగిటివ్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైడ్ లో ఉన్నారో ఆ రైడ్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడిన అనంతరం మరలా రెండోసారి టెస్ట్ కి ఆదేశించారు. అక్కడ నుండి మొయినాబాద్ నుండి అక్కడ ఎర్రగడ్డకి సంబంధించింది కానీ అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్ట్ చేశారు. మరలా యూరిన్ టెస్ట్ చేసినప్పుడు కొంత టైం ఎక్కువసేపు అక్కడ ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఆ యూరిన్ కొంత చేంజ్ అయ్యే అవకాశం కానీ అందులో ఏదన్నా కలిపే అవకాశం కానీ ఎందుకు లేకపోలేదు అంటూ కూడా కొంత ఎంపీ పుట్టా మహేష్ అనుచరులు అయితే కొంత క్వశ్చన్ చేస్తున్నారు. దాంతో పాటు అసలు బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా బ్లడ్ లో పాజిటివ్ వచ్చిందని ఏ విధంగా చెప్తారు అనేది వారు ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో బ్లడ్ శాంపిల్స్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు అనేది కూడా వాళ్ళు అడుగుతారు. గత 4 ఏళ్ల క్రితం గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందితో ఆయన తీసుకునేటటువంటి మెడిసిన్ వాడినప్పుడు కూడా ఏదైతే ఆ స్ట్రెస్ కి సంబంధించి కానీ ఆ గుండెకి సంబంధించి డిప్రెషన్ కి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడేటప్పుడు కూడా ఇదే విధంగా ఈ డ్రగ్ ఏదైతే ఇప్పుడు పోలీసులు చెప్తున్నటువంటి మెత్ అనేది అందులో డిటెక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నది. అంత వేగంగా ఒక పార్లమెంటేరియన్ ఉన్నప్పుడు అంత హడావుడిగా కనీసం ఆయన
హెల్త్ హిస్టరీని కూడా పట్టించుకోకుండా ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే 3 ప్రైవేట్ ల్యాబుల్లో ఇప్పుడు ఎంపీ పుట్టా మహేష్‌కి సంబంధించి ఒకవేళ రిపోర్ట్‌ని మ్యానిపులేట్ చేయాలన్నా కూడా ఆ 3 ల్యాబులు పుట్టా మహేష్‌కి అనుకూలంగా ఇచ్చి ఈ రోజు ల్యాబ్‌లు మూసేసి వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేకపోలేదు. ఆయనకు అనుకూలంగా ఇవ్వటానికో లేకపోతే ప్రతికూలంగా ఇవ్వటానికో. కాకపోతే ఆ పుట్టా మహేష్ స్వచ్ఛందంగా తనకు సంబంధించి అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా తీసుకున్నానని చెప్పారు కాబట్టి యూరిన్ లో వచ్చింది అంటున్నారు కాబట్టి ఆ యూరిన్ కి సంబంధించే ఈ 3 ప్రముఖ ల్యాబుల్లో కూడా టెస్ట్ చేయించుకున్నారని చెప్తున్నారు. అందులో 3 ల్యాబుల్లో కూడా నెగిటివ్ వచ్చింది. ఆ నెగిటివ్ రావడంతో పాటుగా మీరు ఆ ల్యాబ్ రిపోర్ట్లు త్వరగా చెక్ చేస్తే అందులో ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ కూడా అందులోనే ఉంది అని చెప్తున్నారు. మరి ఒక్కసారి ఆ క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం లేకుండా రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఎంపీ పుట్టా మహేష్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు వరుస అవుతాడు అన్న కారణంతోనే ఈ విధంగా టార్గెట్ చేశారు అనే పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే ఎంపీ పుట్టా మహేష్ అనుచరులు చేస్తున్నారు. నిన్న చూసుకుంటే పుట్టా మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడతారు. జరుగుతున్న పరిణామాల మీద ఆయన పూర్తి స్థాయిలో వీడియో రిలీజ్ చేస్తారని చెప్పారు. మరలా ఎంపీ పుట్టా మహేష్ ఇంకొంచెం బ్రీఫ్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆయన కూడా వీడియో రిలీజ్ చేస్తారని చెప్పారు. అయితే అవన్నీ కూడా వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఆయన అనుచరులు సడన్ గా ఈ హెల్త్ రిపోర్ట్లకి సంబంధించి రిలీజ్ చేయడం కానీ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడంతో పాటుగా అసలు ఆల్కహాల్ కానీ పొగ త్రాగే అలవాటు లేని పుట్టా మహేష్ ని ఈ విధంగా ఒక డ్రగ్గిస్ట్ గా లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్ పార్టీలో దొరికారంటూ కూడా కావాలనే బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆయన అనుచరులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పుట్టా మహేష్కి సంబంధించి అనుచరులు అంటే ఎంపీ ఆయన కాపాడాలి కాబట్టి ఆయనకి సంబంధించి వెనకేసుకొచ్చే కార్యక్రమంలో రైట్. భాగంగా ఈ విధంగా చేస్తున్నారు అనుకున్నా. మరి ప్రైవేట్ ల్యాబులకు సంబంధించి రిపోర్ట్ కూడా ఒకసారి బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోపక్క ఓకే. పొలిటికల్ వారికి సంబంధించి ఏలూరు పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో కూడా పుట్టా మహేష్ ఆ డ్రగ్స్ పార్టీలో దొరకడంపై ఆయన దొరికిపోయి ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ దొరకని ఎక్కడ ఉన్నటువంటి ఆ వార్త చూసినా విన్నవాళ్ళు టీడీపీ కార్యకర్తలు అయితే ఆయన కన్నా ఎక్కువ బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. పార్టీ బద్నాం అయిపోయింది, చంద్రబాబు నాయుడు అలరైపోతున్నారు, లోకేష్ అలరైపోతున్నాడు అంటూ కూడా తీవ్ర స్థాయి ఆవేదనలో అయితే ఏలూరు పార్లమెంట్ సంబంధించిన టీడీపీ నేతలందరూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. రేఖ. రైట్. థ్యాంక్ యూ సాగర్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.